ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంటు సమస్యను అధిగమించి 24 గంటల పాటు అందరికీ విద్యుత్తును అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ డైరీ నూతన సంవత్సర క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. ట్రాన్స్కో, జెన్కో అధికారులు, సిబ్బంది కృషి ఫలితంగా కొత్త సంస్కరణలతో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ అత్యున్నత స్థాయికి ఎదిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండి ఖాజా మొహినుద్దీన్, కేవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. దిశగా ఒక మేజర్ యూనియన్స్ భాగంలో పవర్ సెక్టర్స్ లో మేము కూడా ఒకప్పుడు వెన్నంటే ఉంటూ వస్తున్నాం సార్. అలాగే మేము ఏదైతే ఈరోజు కేటీపీఎస్ కాంప్లెక్స్ ఒక్కసారి మెడికల్ క్యాంప్ పెట్టాలి సార్ అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగితే సార్ వెంటనే స్పందించేవాళ్ళు. మీకు మేమంటూ ఉన్నాం, మా జిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా మీకు సేవ సభ్యుని కూడా అభినందిస్తున్నాను. అండ్ అలాగనే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న, ట్రాన్స్కో, జెన్కోలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ 2023 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగనే మొన్నటి జరుపుకున్న సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అండ్ తప్పకుండా ఈ సంవత్సరం మీ జీవితాల్లో వ్యక్తిగతంగా, అలాగనే మీ కుటుంబాల్లో కూడా మరింత మీరు ఆనందమయ జీవితాన్ని గడపాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు, కొత్తగూడెం సమ్మెట్ చేసేసి గత సంవత్సరం కాలం పైగా ఏదైతే డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకున్నామో, విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఉజ్వల భవిష్యత్తు కోసం నినాదంతో గత సంవత్సరం నుంచి కూడా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. కొత్తగూడెంలో, పాల్వంచలో ఆల్రెడీ మెగా హెల్త్ క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు రీసెంట్ గా ఒక మెగా జాబ్ మేళా కొత్తగూడెంలో మనం నిర్మించుకోవడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాలో నిజంగా సంతృప్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటికి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మారుమూల జిల్లా, గిరిజన ప్రాంతం, ఇంకా విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగ పరంగా ఇంకా డెవలప్ కావాల్సిన ప్రాంతం. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు తప్పకుండా వాటికి ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు చేదుడు వాదుడుగా ఉంటూ ఈరోజు ఏదైతే మేము ఉద్యోగ జాబ్ మేళా మేము కండక్ట్ చేశామో, సుమారు 8,000 మంది అన్ఎంప్లాయిడ్ యూత్, నిరుద్యోగులు, యువతీయువకులు పార్టిసిపేట్ జరిగింది. దాంట్లో సుమారు 2,500 మందికి ఒకరోజే ఉద్యోగాలు. అంటే ప్రభుత్వం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఒక పక్క ఈ సంవత్సరం వారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అన్ని డిపార్ట్మెంట్స్ లో 1,00,000కు పైగా ఉద్యోగాల జాతర నడుస్తుంది.